ఏర్పాటు చేస్తారు. ఓకే, మరి చక్కటి ఐటమ్ చేస్తున్నారు. అడుగు చెప్పండి ఒకసారి. ఓకే అండి, మరి ఇప్పటి వరకు చక్కటి పాటలు డాన్స్ చూసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు సరదాగా మిమిక్రీలో వెళ్దాం. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. ఏమో రచ్చా చప్పట్లు కొట్టేమి. నైస్, ఇప్పుడు బాగుంది. సరే, మరి ముందుగా బాలకృష్ణ గారి డైలాగ్తోనే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మరి సార్ నందమూరి బాలకృష్ణ గారి డైలాగ్ ఇంపార్టెంట్ కడుగు సరదాగా. ముందుగా ఆయనతోనే స్టార్ట్ చేద్దాం. నేను ఈ డైలాగ్ చెప్పిన తర్వాత ఇది ఏ సినిమాలో చెప్పడానికి ట్రై చేయండి సార్ సరదాగా. ఎందుకంటే అందరం ఓకే సార్, థ్యాంక్ యూ. నేను జైలు నుంచి విడిపించింది గుండె ఉన్న దేవుడు కాదురా, నీ గుండెలో నిద్రపోతున్నా ఏమోడు. జైల్లో దేవుడి రెండు తప్పించాలని ప్రాణం మీద ప్రాణం వేస్తావు కదరా. నువ్వు అక్కడ నేను అక్కడ ఎన్నో రై తవ్వుకబడేదు లేదు. అందుకే జైలు దర్వాజాలు తెప్పించి మరి నేను బయటకు రప్పించా. 24 గంటల్లో నేను చంపేస్తా. 24 గంటలు చంపా సినిమాని ఎదురుకుండా పెట్టుకుని 24 గంటలు టైం అడుగుతున్నావు. నువ్వే మగలిరా. 24 గంటలు కాదు, దేవి నవరాత్రులు ఈ రోజే ప్రారంభం. నీకు 9 రోజులు అవకాశం ఇస్తున్నా. 9 రోజులు 9 అవతారాలు ఎత్తు. కంసుడిపై వస్తే కృష్ణుడై గంటకు వచ్చేస్తా. హిరణ్య కశిపుడిపై వస్తే ఉగ్ర నారసింహుడై పేగులు తీసి రుద్రమీలో వాయిస్తా. ఈ లోపల వాళ్ళ మీద నీ నీడ పడినా సరే నీ ఎక్కువ నరకడం మొదలెట్టానంటే ఎముక వరదో వెళ్ళిపోవడానికి వారం పట్టొచ్చే. వస్తావా చేస్తావా నరికేస్తా. బాగుందండి, సరే థ్యాంక్ యూ. మరి ఈ మధ్య వచ్చే సినిమాలకు కూడా డైలాగ్ తీసుకుందాం. అయిందేదో అయింది, ఇకనైనా బాగుంటే చాలు అనుకో. టెన్షన్ తగ్గుద్ది, గుండె బాగా పని చేస్తుంది, ఎక్కువ కాలం బతుకుతావు. చదువుకూడదు అంటావా? నేను ఎవరికైనా 2వ చెండే ఇస్తా. జబ్బు చేస్తే వైద్యం చేస్తా, తప్పు చేస్తే నిలబడి నరికేస్తా. వైద్యమా చావడమా డిసైడ్ చేసుకో. నువ్వు భయపెడితే భయపడడానికి వాటర్ అనుకున్నావా? బే చూడటానే కాల్చి పడేస్తా నా కొడక. ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక అద్భుతమైన ఐటమ్ చేసి చూపిస్తాను. ఇదేమిటంటే ఒక నిమిషం పాటు గాలి తీసుకోకుండా ఒక బోల్డ్ ట్రైన్ శబ్దం ఎలా ఉంటుందని ఐటమ్ ఒకటి చేసి చూపిస్తాను. తర్వాత సరదాగా కామెడీలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మరి చాలా మంది చిన్నపిల్లలు అందరి నుంచి పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తారు, చిన్నపిల్లలు ఎంజాయ్ చేయలేదు కదా సార్. కనుక నేను చేయడమే కాకుండా మీతో కూడా చేయిస్తాను. రెడీగా ఉండండి. మరి ముందుగా మిమిక్రీలో పూర్వకాలపు బొగ్గు ట్రైన్ ఏ శబ్దం చేసుకుంటూ వెళ్ళేది అనేది స్టార్టింగ్ లో 1-2 సార్లు గాలి తీసుకుని అక్కడి నుంచి నిమిషం పాటు గాలి తీసుకోకుండా ఈ యొక్క ఓల్డ్ ట్రైన్ శబ్దం అనుకుని చూపిస్తాను. సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు దయచేసి బయట తీసి నిమిషం అయిన వెంటనే చప్పట్లతో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. దయచేసి వినండి. భీమవరం నుండి రాజమండ్రి వెళ్ళు ట్రైన్ నెంబర్ 400 స్లోగా వెళ్ళే ఎక్స్ప్రెస్ మరి కొద్దిసేపట్లో మెయిన్ రోడ్డు మీద నుంచి బయలుదేరాను.
థ్యాంక్ యూ. ఓకే అండి, సరే మరి కార్యక్రమానికి వెళ్దాం. సింహ సినిమాలో కోటా శ్రీనివాసరావు గారి డైలాగ్ విధానం ఎలా ఉంటుంది? కోటా శ్రీనివాసరావు గారి సింహాలో ఆయన గెటప్ అనుగుణంగా మాట్లాడతారు కదండి, సరదాగా ఆయన వాయిస్ ఎలా ఉంటుంది అనుకున్నాను. కోటా శ్రీనివాసరావు గారి వాయిస్ అనమాట సింహాలో. సింహ సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు. మనం పొడిచి పాడేసినోడికి నాలుగు కుట్లు కొట్టుకుని కట్లు కట్టుకుని బతికేవాడు నా కొడుకుని చంపడం ఏంటి? నువ్వు అన్ని మూసుకుని ఆకాశాలు వేసుకుని పోకుండా వెళ్ళరా పెద్దడా అనుకోవే చేయలేవా? చంపేస్తాడా? తప్పులు చేస్తాం, చేస్తానే ఉంటాం, అంత మాత్రాన అతన్ని చంపేస్తాడా? ఎవరికైనా డబ్బు పిచ్చి ఉంటుంది, పదో పిచ్చి ఉంటుంది. ఈ జనం పిచ్చంటరా ఆపదలో ఉన్నాను అలా రక్తం పోటెక్కుతుందా? ఇలా సింహ సినిమాలో కోటా శ్రీనివాసరావు గారి వాయిస్ విధానాన్ని అనుకరించవచ్చు. నేను ఇంకో ఐటమ్ చేస్తాను. ఈ ఐటమ్ అయ్యే లోపు 5 అమ్మాయిలు 5 అబ్బాయిలు చిన్నపిల్లలు స్టేజ్ మీద రండి. ప్లీజ్ కమ్ టు ద డయాస్.